కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లేదు, అదృష్టం దురదృష్టాన్ని డామినేట్ చేయడం అంటే ఏంటో తెలుసా? ఆ అమ్మడిని చూసిన తర్వాతే సక్సెస్ ఉంటేనే ఛాన్స్లు వస్తాయి అన్న మాటలో నిజం లేదు అనిపిస్తుంది. కెరియర్ లో ఒక్క హిట్ లేకపోయినా ఛాన్సులు కొట్టేస్తున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దామా? భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో పర్ఫార్మెన్స్ తో కూడా ఇంప్రెస్ చేసింది. అంతా బాగానే ఉన్నా ఈ అమ్మడికి లక్కే లేదనిపిస్తోంది. వరుసగా 4 డిజాస్టర్స్ పడినా ఆఫర్స్ మాత్రం తగ్గలేదు. నువ్వే కావాలంటూ భాగ్యశ్రీ వెనకాల పడుతున్నారు. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హిట్ అయింది. ఈ గ్లామర్ కు టాలీవుడ్ ఫిదా అయిపోయి వరుసగా 4 ఛాన్సులు ఇచ్చింది. అయితే ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. భాగ్యశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండో సినిమా కింగ్డమ్ నిరాశపరచటమే కాదు, ఇంపార్టెంట్ లేని రోల్లో కనిపించి డిసప్పాయింట్ చేసింది. దుల్కర్ సల్మాన్ తో నటించిన కాంతా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ తో మెప్పించింది భాగ్యశ్రీ. దుల్కర్ తో పోటీ పడి నటించింది. రామ్ తో నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇది రక్షించలేదు. ఈ క్యూట్ లవ్ స్టోరీ పేరుతో పాటు సక్సెస్ తీసుకొస్తుందని బలంగా నమ్మింది భాగ్యశ్రీ. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. భాగ్యశ్రీపై ఐరన్ లెగ్ ముద్ర గట్టిగా పడింది. దీని నుంచి బయటకు రావాలంటే అఖిల్ తో నటిస్తున్న లెలిన్ మూవీ రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అఖిల్ 2 ఏళ్లు వెయిట్ చేసి నటిస్తున్న ఈ సినిమాలో రగ్ల లుక్ లో కనిపిస్తున్నాడు. భాగ్యశ్రీ అనుకోకుండా హీరోయిన్ అయింది. రిలీజ్ చేసిన టీజర్ లో శ్రీలీల కనిపించింది. సినిమా నుంచి తప్పుకుందా లేదంటే తప్పించారో కానీ ఆ ఛాన్స్ భాగ్యశ్రీ అందుకుంది. ఫ్లాప్ ల ఎఫెక్ట్ ఎవరి మీదనైనా పడుతుందేమో కానీ భాగ్యశ్రీ పైన మాత్రం కాదు. ఐరన్ లెగ్ ముద్ర పడినా ఇవేమీ పట్టించుకోలేదు. తెలుసు కదా తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించే సినిమాలో భాగ్యశ్రీ పేరు వినిపిస్తోంది. నవీన్ తో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తీసిన స్వరూప్ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా నిర్మిస్తోంది. ఇదే బ్యానర్ లో కింగ్డమ్ లెలిన్ లో నటించిన భాగ్యశ్రీకి హ్యాట్రిక్ అవుతుందేమో.